తండ్రి ఎక్కడైతే అడిగాడో, లే ఎక్కడైతే అడుగుతున్నావో, నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు, కన్నీళ్ళు చూస్తున్నాడు దేవుడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నాన్న. ఇలా చాపిన వారికి ఇలా ఇచ్చే స్థితిలోకి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అనేకమైన అవమానాలు, నిందలు, కష్టాలు, ఆర్థిక పోరాటాల మధ్యలో వచ్చావు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఐజన్లు ఒక్కసారి రిక్వెస్ట్ చేసి హక్ చేసుకొని ప్రేయర్ చేయించుకోవాలి అని నేను చాలా ఆశపడ్డా. దేవుడు నాకు సహాయం చేసి నా ఆశను తీర్చిండు. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. దేవుడు నన్ను నిలబెడతాడని నాకు నమ్మకం ఉంది. ఎండిపైన ఎముక వల్లే ఉన్నామేమో, కానీ దేవుడు లేపితే ఎట్లుంటుంది తెలుసా? పూరి గుడిసెలో నుంచి 3 అంతస్తుల భవనంలోకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు కొట్టు గట్టిగా చప్పట్లు. అరే చిన్న సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళే నువ్వు మీ ఊర్లోకి బెంచ్ కారులో వెళ్ళాలి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎవరి దగ్గర అయితే చేతులు చాపావో మీ ఊర్లో వాళ్ళకే ఇచ్చే స్థితిలోకి వెళ్ళాలి తమ్ముడు. నీ తండ్రి ఎక్కడైతే అడిగాడో, లే ఎక్కడైతే అడుగుతున్నావో, నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాను, నీ వేదన ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు, కన్నీళ్ళు చూస్తున్నాడు దేవుడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నాన్న. చాలా వేదనతో వచ్చావు, చాలా బాధతో వచ్చావు, చాలా వేదనతో వచ్చావు. ఇంత ఇబ్బందుల్లో కూడా ఈ సభ జరుగుతుందంటే నీలాంటి తమ్ముళ్ళ కన్నీళ్లను దేవుడు చూశాడు కాబట్టి ఈరోజు సభ జరగబోతుంది. నీలాంటి తమ్ముళ్ళ కన్నీళ్లను దేవుడు చూశాడు. నువ్వు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు. ఎవరి దగ్గరైతే చేతులు చాపారా వాళ్ళ ముందే నీ తలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. I prophesy in the name of Jesus. ఇదిగో దేవుడు నేను ప్రవచిస్తున్నాను. బలమైన అభిషేకము దేవుడి నీ మీదకి రిలీజ్ చేయబోతున్నాడు. ఇలా చాపిన వారికి ఇలా ఇచ్చే స్థితిలోకి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అనేకమైన అవమానాలు, నిందలు, కష్టాలు, ఆర్థిక పోరాటాల మధ్యలో వచ్చావు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. రా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి థ్యాంక్ యూ లార్డ్. ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. ఏంటి అంత వేదన?
నా జాబ్ విషయంలో నాకు శాలరీస్ పడక నేను 2 days బ్యాకే జాబ్ రిజైన్ చేశాను. మా ఇంట్లో వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మేము చాలా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. మా నాన్నగారు చాలా వేదన పడుతున్నారు. మా నాన్నగారు ఎట్లాగైనా దేవుని నమ్ముకోవాలి, దేవుని శక్తి ఏందో మా నాన్నగారికి చూపించాలని నేను ప్రార్థన చేసుకుంటున్నా. కానీ ఈ మధ్యలో ఈ స్ట్రగుల్స్, ఈ జాబ్ పోవడం, మా నాన్నగారు చాలా వేదన పడుతున్నాడు. వాళ్ళ బాధను చూడలేక నేను చాలా బాధపడతా ఉన్నా. నేను అసలు ఈరోజు నైటు నేను ఇక్కడ సభ ఉందని నేను లైవ్లో చూసి ఇంకా మార్నింగ్ 9 వరకు నేను రూమ్లోనే ఉన్నా. ఎట్లాగైనా వెళ్ళాలని రెడీ వచ్చా. నేను అనుకున్న ప్రభు నాతో మాట్లాడితే, దైవజనుని నాతో మాట్లాడకపోయినా ఒక్కసారి పాస్టర్ గారిని గట్టిగా హగ్ చేసుకొని నేను మనస్ఫూర్తిగా నేను ప్రేయర్ చేయించుకోవాలని నేను చాలా ఆశపడ్డా. ఇప్పుడు కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఇంకా సమయం అయిపోయింది, ఇంకా నన్ను పిలవడు దేవుడు. పిలవకపోయినా పర్లేదు, కానీ నేను దైవజనులను ఒక్కసారి రిక్వెస్ట్ చేసి హగ్ చేసుకొని ప్రేయర్ చేయించుకోవాలి అని నేను చాలా ఆశపడ్డా. దేవుడు నాకు సహాయం చేసి నా ఆశను తీర్చిండు. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. దేవుడు నన్ను నిలబెడతాడని నాకు నమ్మకం ఉంది. మీకు ఒక విషయం చెప్తున్నా నాన్న, ఈ సభ జరగడానికి మామూలు కష్టం కాదు. ఇలాంటి తమ్ముళ్ళ కన్నీళ్ళని దేవుడు చూశాడు కాబట్టి ఈ సభ జరుగుతుంది. హల్లెలూయా. కానీ దేవుడు నీకు ఒక గొప్ప విషయం చెప్పమన్నాడు నాతో. ఎవరి దగ్గర అయితే మీరు అప్పులు తీసుకున్నారో వాళ్ళకే ఇచ్చే స్థితిలోకి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఈరోజు ఉద్యోగంను కోల్పోయామేమో, కానీ దానికంటే 2 అంతల ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దానికంటే 2 అంతలుగా ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. బలమైన అభిషేకాన్ని బిడ్డ మీదకి నేను ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను. ఒక బలమైన అభిషేకం బిడ్డ మీదకి రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో ఈ చేతులను బలపరుస్తున్నాను, ఈ చేతులను బలపరుస్తున్నాను ప్రభువా. ఒకరి దగ్గర నుంచి తీసుకున్నాడేమో, కానీ ఒకరికి ఇచ్చే స్థితిలోకి బిడ్డ అడుగు పెట్టును గాక. కృప కలుగునుగా. బిడ్డ తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నారు. బిడ్డ కన్నీరంతా నాట్యముగా మార్చబడాలి. అనేక మందికి పోషకునిగా బిడ్డ లేపండి. యోసేపులో రిలీజ్ అయిన అభిషేకం బిడ్డ మీద రిలీజ్ అవ్వును గాక. కృప కలుగునుగా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమనిపిస్తుంది చెప్పు. చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు నాకు అన్నయ్య నాట్ సార్, అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య. నాకు నిజంగా నేను అనుకున్నట్లే నేను మిమ్మల్ని హగ్ చేసుకోవడానికి దేవుడు నన్ను పిలిచి నా బాధని దేవుడు చూస్తున్నాడు. నేను ఎవ్రీడే రిగ్రెట్ చేసుకున్నావు. నేను చేసుకున్నానా? మీరే చేసుకున్నారు. అది గట్టిగా చప్పట్లు కొట్టండి. అనేక మంది యవనస్తులు ఈ లైవ్ చూస్తున్నారు. ఏమని చెప్తావు వాళ్ళకి? నిజంగా విజయవాడలో 13వ తారీఖు మీటింగ్ ఉంది. విజయవాడలో 13వ తారీఖు యవనస్తుల్ని ఏమని చెప్తావు? వెళ్ళమంటావా? మీరందరూ విజయవాడలో జరుగుతున్న మీటింగ్కి అందరూ అటెండ్ అవ్వండి. దేవుడు మనం బాధపడుతుంది, మనం ఎవ్వరు చూడలేదని అనుకుంటున్నాం, చాలా రిగ్రెట్ అవుతాం. కానీ దేవుడు మన బాధను చూస్తున్నాడు. దేవుని శక్తి ఇక్కడ ఉంది. దేవుడు మన ఆశను దేవుడు తీరుస్తాడు. దైవజనులు మన కోసం చాలా ప్రయాసపడుతున్నారు. మనందరం యవనస్తులు అందరూ మీటింగ్కి అటెండ్ అవ్వండి. దేవుని శక్తి ఇక్కడ ఉంది. నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంటాను సార్. వచ్చే నెల నుంచి తెల్ల షర్ట్ వేసుకొని ఇక్కడ వాలంటరీ చేయాలి. కృప కలుగునుగాక. తండ్రి బిడ్డను దీవించండి. బ్లెస్ చేయండి. కృప కలుగునుగాక. బ్లెస్ చేయండి. యేసు నామములో ప్రార్థన. ఆమేన్. కృప కలుగునుగాక.